ఒకరోజు ఒక గుర్రం రోడ్డు మీద దౌడు తీస్తాంది. దానికి ఒక నత్త ఎదురైంది. ఏమే నత్తా, ఇదేం నీ అబ్బ రోడ్డనుకున్నావా? అడ్డవస్తావేం? నా కాలి కింద పడ్డావో పచ్చడైపోతావ్. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పక్కన నడవాలని గుర్తుంచుకో అని బెదిరించింది గుర్రం. నత్త తన కొమ్ములు పైకెత్తి కళ్ళు మిటకరిస్తూ గుర్రం వైపు చూసి, ఏమిటీ, గుర్రమేనా రోడ్డు మీద పరిగెత్తేది? మేం మాత్రం పరిగెత్తేవాళ్లం కాదా అని సవాల్ చేసింది. గుర్రానికి అహం దెబ్బతింది. ఏమిటి, నత్తలు కూడా దౌడు తీస్తాయా? నాకు తెలియదే అని వెటకారంగా అంది. దౌడు తీయడమేగాదు, గుర్రాన్ని మించి దౌడు తీస్తాం. తెలియకుంటే తెలుసుకోనైనా అని ఎదురుదాడి చేసింది నత్త. గుర్రానికి నవ్వొచ్చింది. సరే కాని పందెం కాద్దాం అని సెకిలించింది. ఇప్పుడేనా? నేను బూట్లు తెచ్చుకోవాలి, నిక్కరు తొడుక్కోవాలి, రేపు పందెం వేద్దాం అంది నత్త. గుర్రం సరేనని ఒప్పుకుంది. నత్త తన చుట్టాలందర్నీ పిలిచింది. గుర్రానికి గుణపాఠం చెప్పాలని కోరింది. మేమేం చెయ్యాలో చెప్పమన్నాయి నెత్తలన్నీ. మీరంతా నిక్కర్లు తొడుక్కోండి. అందరం ఒక్కలాగే ఉండాలి. ఓ 10 మీటర్లకొకరు ఉండాలి. గుర్రం ఎప్పుడు వెనక్కు చూసినా తన వెంట ఒక నత్త పరిగెత్తున్నట్టే ఉండాలి అని ఉపాయం చెప్పింది నత్త. నత్తలన్నీ సిద్ధమయ్యాయి. ఒక జలగను పిలుచుకొచ్చి, నువ్వు నెమ్మదిగా గుర్రం వీపుమీదకెక్కి అది పరిగెత్తేటప్పుడు కరవడం మొదలెట్టు. తట్టుకోలేక దానికి పిచ్చి పట్టాలి అని చెప్పింది. జలగ హుషారుగా ముందుకొచ్చింది. పక్కరోజు ఉదయం పరుగుపందెం మొదలైంది. గుర్రం మహా హుషారుగా ఉంది. నత్తని చూస్తే దానికి ఎక్కడలేని ఎగతాళిగా ఉంది. ఈ మైకంలో దానికి జలగ వీపుమీదికి పాకడం తెలియనేలేదు. ఇక పరుగు మొదలైంది. గుర్రం ఎంత పరిగెత్తినా దాని వెనక నత్త పరిగెత్తున్నట్టే ఉంది. పైగా వీపుమీద, తొడలమీద, తోకమీద ఏదో ఒకటి నొప్పి, వీసుగొస్తోంది. దీంతో గుర్రం అలిసిపోసాగింది. దార్లో 1-2 సార్లు కూలబడింది కూడా. పందెంలో ఎక్కడైనా కూలబడతారా అని వెకిలించింది నత్త. పాపం గుర్రానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. నేనింక పరిగెత్తలేను అని దిగాలుగా పడుకుంది గుర్రం. అయ్యో, ఏమైంది నీకు? డాక్టర్ని తీసుకొస్తానుండు అని నత్త మరో నత్తను తీసుకొచ్చింది. అది జలగకు సైగ చేసింది. జలగ గుర్రాన్ని వదిలేసింది. ఏం పర్వాలేదు, మా నత్తలతో పరుగుపందెం గదా, చాలా కష్టం. మరి అలసిపోయావ్, కొంచెం విశ్రాంతి తీసుకో, సరిపోతుంది అని చెప్పి నత్త డాక్టరు గుర్రాన్ని సముదాయించింది. పాపం గుర్రం మరేం చేస్తుంది? నత్త ముందు తల వంచుకుంది.